హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో రసవత్తరంగా స్టార్ట్ అయిపోయింది కదా. అయితే ఈ వారం నామినేషన్స్ లో వచ్చేసి 6 మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళతో కాకుండా యష్మి గౌడ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మర్ అయితే అనిపించుకుంది. ఇకపోతే మరి నాగార్జున గారు ఎలాంటి పాజిటివ్ పాయింట్స్ ఇస్తారు, ఎలాంటి నెగటివ్ పాయింట్స్ ఇస్తారో చూసేద్దామా. అమ్మ యష్మి, నిజంగానే ఈ వారం నీ గేమ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది. నువ్వు ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా ఉంటున్నావు. ఏం చెప్పాలనుకుంటున్నా అది పర్ఫెక్ట్ గా చెప్తున్నావు. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోనే ఎక్కువగా కల్పిస్తున్నావు అని కంప్లైంట్ వస్తుంది. దానికి నీ ఒపీనియన్ ఏంటి అంటే, సార్ నేను అందరితో కలవాలని ట్రై చేస్తున్నా, ఒక్క మాట మాట్లాడితే ఇక్కడ గొడవలు అయిపోతుంది సార్, ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటారో అది అర్థం అవ్వట్లేదు సార్ అంటే, అదే కదమ్మా బిగ్ బాస్ గేమ్ అంటే. నువ్వు మాట్లాడే పాయింట్స్ బాగుంటాయి, కానీ అనుకునే పాయింట్స్ అయితే అస్సలు బాలేదు. నువ్వు అనుకునేది ఒకటి, చేసేది ఒకటి, అలా అస్సలు చేయొద్దు. ఏదైతే అనుకుంటున్నావో అదే కంటిన్యూ చేయి, అదే నీకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అలానే లీడర్షిప్ విషయంలో నువ్వు తీసుకునే డెసిషన్ కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగేసరికి, సార్ నాకు తెలిసినంత వరకు ఈ వీక్ లో ఫస్ట్ వీక్ చూసినంత వరకు నేను కరెక్ట్ గానే తీసుకున్నా అనుకుంటున్నా సార్. అండ్ అలానే అందరి చీఫ్స్ ఒపీనియన్ తీసుకొని నేను అలా చేశాను అంటూ చెప్పుకొస్తుంది అనమాట. ఇకపోతే యష్మి, ప్రతిసారి నేను ఒక్కటే చెప్తాను, గేమ్ అనేది ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళే ఆడితే బాగుంటుంది. ఇక్కడ గ్రూప్ గేమ్లు అనేవి అస్సలు పనికిరావు. మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, కానీ ఎక్కడో ఒక గ్రూప్ గా మెయింటైన్ చేసి కొంతమందిని సైడ్ చేసినట్లు అనిపిస్తుంది. నాకే కాదు, చూస్తున్న ఆడియన్స్ కి సైతం అలానే ఉంటుంది. ఏమంటారు ఆడియన్స్ అనేసరికి, ఆడియన్స్ చాలా మంది క్లాప్స్ కొడతారనమాట. సో దానికి అదనమాట మ్యాటర్. సో ఇదొక్కటి చూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతావమ్మా. ఐ మీన్ నెక్స్ట్ స్టేజెస్ లో బాగుంటుంది అని నా ఒపీనియన్. కూర్చో యష్మి, చాలా బాగుంది నీ అవుట్ఫిట్ అనేసరికి, థ్యాంక్ యూ సో మచ్ నాకు సార్ అంటూ యష్మి గౌడ సైతం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఆయన చెప్పిందంతా బుద్ధిగా వినేసి సైలెంట్ గా కూర్చుండిపోతుంది. సో అదనమాట విషయం. ఇంతకీ యష్మి గౌడ సపోర్టర్స్ మీలో ఎంతమంది ఉన్నారు ఈ వారానికి గాను? వెంటనే కింద కమెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ అయితే తెలియజేసేయండి.